హాయ్ హలో యోస్ ఈరోజైతే నేను సైకాలజీలో వేరే ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎబ్బింగ్ హాస్ అనేవారు దారుణ వక్రరేఖను రూపొందించారండి. ఎబ్బింగ్ హాస్ జర్మనీ దేశానికి చెందినవారు. అభ్యసించిన తర్వాత విస్మృతి ఎలా ఉంది, స్మృతి ఎలా ఉంది, ఎంతెంత శాతం ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి. అభ్యసించిన మొదటి 20 నిమిషాలు అభ్యసించిన తర్వాత 20 నిమిషాలు విస్మృతి శాతం 47% నుంచి 45%. అంటే ఇక్కడ నేను 2 నెంబర్స్ చూపించడం కారణం ఏంటంటే, మనకి ఎగ్జామ్లో ఇచ్చిన ఆప్షన్ బట్టి పెట్టండి. చూడండి, విస్మృతి అనేది 20 నిమిషాల తర్వాత 47% లేదా 45% ఉంటుంది. అదేవిధంగా స్మృతి 47% విస్మృతి ఉంటే 53% స్మృతి ఉంటుంది. 45% విస్మృతి ఉంటే 55% స్మృతి ఉంటుంది. ఒకసారి దీన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తా చదవండి. నెక్స్ట్ 50 నిమిషాల తర్వాత 50% విస్మృతి, 50% స్మృతి అండి. ఒకరోజు తర్వాత 66% నుంచి లేదా 67% విస్మృతి జరుగుతుంది. స్మృతి 66% విస్మృతి జరిగినప్పుడు 34% స్మృతి ఉంటుంది. 67% విస్మృతి అయినప్పుడు 33% స్మృతి ఉంటుంది. అదేవిధంగా చూడండి, 2 రోజుల తర్వాత 72% విస్మృతి, 28% స్మృతి. 6వ రోజుకి 75% విస్మృతి, 25% స్మృతి ఉంటుంది. 15 రోజుల తర్వాత విస్మృతి 75% ఉంటే స్మృతి 25% ఉంటుంది. 31వ రోజుకి 79 నుంచి 80% విస్మృతి ఉంటే స్మృతి 21 నుంచి 20% అనేది ఉంటుంది. మనం అభ్యసించిన తర్వాత స్టార్టింగ్ అభ్యసించిన కొన్ని రోజులకి ఎక్కువగా విస్మృతి ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ విస్మృతి శాతం అనేది తగ్గిపోతుందంట. ఓకేనండి, వీడియోని 1-2 సార్లు విని చదివి ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా దీని నుంచి కూడా డిఎస్సిలో బిట్ అనేది వస్తుంది. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.